చూడు, ఆమెను చూసి భార్గవి ఎలా భయపడుతుందో. భార్గవి పరిస్థితి నీకు తెలుసు కదా. పేరు శాంతి, అంతవరకు తెలుసుకో చాలు. ఎప్పుడు వదిలి వెళ్తావు? వెళ్ళను, వదిలి వెళ్ళను. నీతో పాటే తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏదో ఎక్స్ట్రాడినరీ శక్తి భార్గవిలోకి ప్రవేశించి భార్గవి ఇలా ప్రవర్తించేలా ప్రేరేపిస్తోంది. ఎక్స్ట్రాడినరీ శక్తా? ఏంటది? ఒక అమ్మాయి ఆత్మ. పూజ చేసి దానికో తాయెత్తు కట్టాలి. ఆ తాయెత్తు తెచ్చుకోకుండా చూడగలిగితే మన ప్రయత్నం పూర్తిగా నెరవేరుతుంది. ఇది మామూలు డాక్టర్ల వల్ల అయ్యే పని కాదు. ఎవరైనా భూత వైద్యుని పిలిపించి మంచి తాయెత్తు కట్టిస్తే సరిపోతుందనిపిస్తోంది. నేను మారిపోయానని పూర్తిగా నమ్మేసినట్టున్నాడు. ఆడదాని మాటలకి కాస్త కన్నీళ్లు జోడిస్తే కరిగిపోని మగాడెవరుంటారు? రివర్స్లో వెళ్తుంటే ఏ పని జరగటం లేదు. అందుకే ఆయన రూట్లోనే వెళ్ళి సైలెంట్గా దాన్ని పైకి పంపిస్తాను. చెప్పింది అర్థమైందనుకుంటాను. చెప్పినట్లు చెయ్యి. అయ్యయ్యో ప్రియా, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? కొంపతీసి భార్గవికి ఏం కాలేదు కదా? త్వరగా చెప్పు ప్రియా, టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చెప్పు, ఏమైంది? దానికేం కాలేదక్కా, కానీ మమ్మల్ని చంపుకు తింటుంది. నా పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఏదో పగ పట్టినట్టు నా మీద పడుతుంది. నన్నేదో చేస్తుందని నాకు భయం లేదక్కా, కానీ అది ఆడే నాటకం చూస్తే తట్టుకోవడం నా వల్ల కావడం లేదక్కా. ఇంట్లో డాడీ ఉన్నంతసేపు పిచ్చిదల్లా ఉంటుందా? ఆయన అలా బయటికి వెళ్ళగానే మామూలుగా మాట్లాడేస్తుంది, నాతో పోట్లాడుతుంది. ఇదంతా చెప్తుంటే డాడీకి అర్థం కావట్లేదు. పైగా నన్నే తప్పు పడుతున్నారు. అయినా ఇందులో డాడీ తప్పేం లేదు. అదంతగా నమ్మేస్తుంది. మొన్న సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారు కదా, అప్పుడు నిజం ఎక్కడ బయటపడుతున్నానని ఆయనతో పిచ్చి పట్టినట్టు ప్రవర్తించిందట. ఆయన కూడా దీనికి నిజంగానే దయ్యం పట్టిందని నమ్మేశాడు. అసలు తను ఎందుకు ఇలా నాటకం ఆడుతుందో కారణం ఏమైనా తెలుసా? అది అడిగినందుకే నా 2 చెప్పులు వాయ కుట్టింది. కారణమైతే చెప్పలేదు, కానీ అది అలా ప్రవర్తించడం వెనక దాని కోరిక మాత్రం తెలుసు. అది ఎలాగైనా సూర్యకి విడాకులు ఇవ్వాలనుకుంటుంది. మొన్న మీ ఇంట్లో గొడవ పెట్టి డాడీ స్వయంగా వచ్చి తీసుకువెళ్ళేలా చేసింది. ఇప్పుడు ఇంకో నాటకం ఆడి డాడీ చేతే విడాకుల నోటీస్ పంపించేలా చేస్తుంది. నా బాధ అంతా ఒకటే, పాపం సూర్య దాన్ని ఎంతగానో అభిమానించి పెళ్లి చేసుకున్నాడు. అదెందుకు పెళ్లి చేసుకుందో, ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. పాపం సూర్యని చూస్తుంటే జాలిగా ఉంది. మా తమ్ముడు చూసి ఎవరు జాలి పడాల్సిన అవసరం లేదు.
అయినా దానికి ఎంత పొగరు కాకపోతే నా తమ్ముడికే విడాకులు ఇవ్వాలనుకుంటుందా? ఆడది దానికి అంత పొగరుంటే నా తమ్ముడు మగాడు, వాడికి ఎంత పొగరుండాలి? అసలు అది విడాకులు ఇచ్చేదేంటి? నేనే నా తమ్ముడి చేత దానికి విడాకులు ఇప్పిస్తాను. మీరనుకుంటే సరిపోయిందా? మీ తమ్ముడు ఇంకా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నాడుగా. అదే విడాకులు ఇస్తానని ఇంతలా బరితెగించి నాటకాలు ఆడుతూ ఉంటే ఇంకా ఆలోచించేదేంటి? నా తమ్ముడే జాతకాని వాడు కాదు. దాన్ని అసలు క్షమించే ప్రసక్తే లేదు. వెంటనే లాయర్తో మాట్లాడి విడాకుల కాగితాలు దాని మొహం మీద కొట్టిస్తాను. అగ్నికి ఆజ్యం తోడైనట్లు కరెక్ట్ టైంలో మన ప్లాన్ వర్కౌట్ అయింది. నిన్న రాత్రి బతిమిలాడి విడాకులివ్వరా బాబు అంటే ఇంకా ఆలోచించుకోవాలన్నాడు. ఈ దెబ్బతో విడాకుల పేపర్ల మీద సైన్ చేసేస్తాడు. అయ్యో, సామాన్లు బయటపడేద్దు. నా మాట వినండి, ఒక్క 2 రోజులు ఆగండి, ఆయన వచ్చేస్తారు. ఎల్లమ్మా, ఈ ముక్క 4 రోజుల నుంచి చెప్తున్నావు. ఆయన వచ్చేది లేదు, నువ్వు డబ్బులు ఇచ్చేది లేదు. ఇలా చూస్తూ ఊరుకుంటే నేను అడుక్కు తినాలి. నేను ఒక్కసారి అవకాశం ఇస్తాను, తర్వాత ఆలోచించను. ఇదిగో ఇలాగే అల్లరి చేస్తాను. నువ్వు ఇంకెక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. వెళ్ళు. అమ్మా, మీరైనా చెప్పండి, 2 రోజుల్లో మా ఆయన వస్తారు. ఇంటద్దు చెల్లిస్తానంటే ఒప్పుకోవడం లేదమ్మా. ఉన్న పడంగా ఖాళీ చేయమంటే నేను ఎక్కడికని వెళ్ళాలి? ఏమయ్యా, ఒంటరాడు పిల్లని ఇలా చేయడానికి నీకు న్యాయమేనా? వాళ్ళ ఆయన వచ్చాక ఇస్తానంటోంది కదా, కానీ కొంచెం కూడా జాలేదా నీకు? అబ్బో, భలే చెప్పొచ్చావులేమ్మా. అంత జాలుంటే నువ్వే డబ్బులు ఇవ్వచ్చుగా. ఊరికే ముందుకొచ్చి ఉచిత సలహాలు ఇవ్వటం కాదు. బాధేమిటో పడితేనే తెలుస్తుందమ్మా. 3 నెలల నుంచి ఇలాంటి కథలు విని విని చెవులు ముద్దుబారిపోయాయి, కానీ జేబులో చిల్లిగవ్వ కూడా పడలేదు. వాళ్ళ ఆయన అసలు రాడమ్మా. వచ్చిన చిల్లిగవ్వ కూడా ఇవ్వడు. ఎన్నాళ్ళను ఓపిక పట్టమంటారు? ఇలా సామాన్లన్నీ బయటపడేసి వెళ్ళిపోమంటే ఒంటరి ఆడదాన్ని నేను ఎక్కడికని వెళ్ళాలి? 1 రోజు టైం ఇవ్వండి. 1 రోజు కాదు కదా, 1 క్షణం కూడా టైం ఇవ్వను. ఏమయ్యా, నువ్వు మనిషివా పశువా? ఆడపిల్లని సహాయ స్థితిని ఆశ్రయంగా తీసుకుని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావా? నీలాంటి వాళ్ళని అడ్డంగా నరికేసిన పాపం లేదు. ఏమయ్యా, ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ నిల్చున్నారే, మీకు కొంచెమైనా జాలి కరుణ లేదా? ఇంకా ఏం చేస్తే చూసి ఆనందించాలనుకున్నారు? ఒక్కరు కూడా ఆపరా? ఏమయ్యా పెద్ద మనిషి, ఇంటి అద్దె కోసమే కదా మా అమ్మాయిని ఇన్ని ఇబ్బందులు పెట్టావు. నీ డబ్బులు నీకు ఇస్తాను, సామాన్లన్నీ జాగ్రత్తగా లోపల పెట్టు. ఏమయ్యా, ఇంకా చూస్తూ నిలబడ్డావు? ఆ విషయం గురించి ఏం ఆలోచించావు సూర్య? నేను తీసుకున్న నిర్ణయం ఓకేనా, లేకపోతే ఇంకా ఆలోచించడానికి ఏమైనా ఉందా?
ఈరోజు మధ్యాహ్నం అది విడాకులు ఇవ్వాలనుకుంటున్న విషయం ప్రియ చెప్పినప్పటి నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అయినా దానంతట అదే విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఎవరైనా మనల్ని దెబ్బ కొట్టబోతున్నా అన్న విషయం ముందే తెలిస్తే వాడు కొట్టే ముందే మనం ఎదురు దెబ్బ కొట్టాలి. మనం ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళు అడ్వాన్స్ అయ్యి మనకు నోటీసులు పంపిస్తారు. అప్పుడు మనం పరువు పోతుంది. అదే మనం వాళ్ళకంటే ముందే పంపించామనుకో, వాళ్ళ ఐడియాతోనే వాళ్ళ కళ్ళు పొడిచినట్టు అవుతుంది. ఏమంటారు? రేపు ఉదయం లాయర్ గారితో మాట్లాడినా? అదేంటండి, మీరింత చెప్పినా కనీసం సమాధానం కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోయాడేంటి? ఇంతకీ మీ తమ్ముడు విడాకులు ఒప్పుకున్నట్టా లేనట్టా? ఒప్పుకుంటాడు. కాకపోతే ఒప్పుకునే ముందు వాళ్ళలో మానసిక సంఘర్షణ జరుగుతుంది. అన్నయ్య, పెద్దన్నయ్య లాయర్తో మాట్లాడతానంటే మౌనంగా ఉన్నా? మౌనం అర్ధాంగీకారమా? అంటే నువ్వు వదినకి విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నావా? అంటే నువ్వు వదినకి విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నావా? నువ్వు చాలా మారిపోయావన్నయ్య. ఇంతకుముందు వదిన ప్రస్తావన తెస్తే గంటల తరబడి మాట్లాడేవాడివి. ఇప్పుడు కనీసం గొంతు కూడా పెగలడం లేదు. నీలో ఇంత మార్పు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. నేనేం మారలేదు, తనే నన్ను మారేలా చేసింది. తను నిన్ను ఎంతగా ప్రేమించాను, ఎంతలా ఆరాధించాను. కానీ చివరకు తను నాకు ఇచ్చిందేంటి? తను నన్ను ద్వేషించింది, అసహించుకుంది, చివరకు విడాకులు ఇవ్వడానికి నిశ్చయించుకుంది. ఇంకా తన గురించి నన్నేమని ఆలోచించుకోమంటావు? ఇంతగా వదిని ప్రేమించేనంటున్నావు కదా, వదినికి ఇంత బాగా లేకపోయినా కనీసం ఒక్కసారైనా వెళ్ళి కలిసావా? నువ్వు కేవలం చెప్పుడు మాటలు విని వదిన గురించి ఇలా మాట్లాడుతున్నావు అన్నయ్య. ఒకసారి నువ్వు వెళ్ళి కలిసుంటే నిజాలేంటో నీకే తెలుసుండేవి. నిజాల కోసం కాకపోయినా వదిన ఆరోగ్యం బాగాలేనందుకైనా వెళ్ళి చూడలేదు నువ్వు. ఇదేనా అన్నయ్య వదిన మీద నీకున్న ప్రేమ? నేను భార్గవిని ఎంతగా ప్రేమించానో తనే అర్థం చేసుకోలేదు. ఇక నీకేం అర్థమవుతుంది? నేను భార్గవిని చూడటానికి వెళ్ళలేదని నువ్వు అడిగావు కదూ. నేను ఆ రోజు తన ఇంట్లోంచి వెళ్ళిపోయిన రాత్రి చూడటానికని వెళ్ళాను. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? భార్గవి, 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 భార్గవి! ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? నేనెవరో నిజంగా మీకు తెలీదా? ఇంటల్లుని పట్టుకుని ఎవరని అడుగుతున్నారు? నువ్వు ఇంటల్లుడువేంటి? నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు ఇంటికి రాగానే హారతిచ్చి రాజమర్యాదలు చేసేదాన్ని. నువ్వు నా కూతురి మనసులో ఆశలు రేపి మోసం చేసి ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నావు. నీకు మర్యాదేంటి? ఓ బయటికి. మీ మర్యాదల కోసం ఇక్కడ ఎవరు రాలేదు. నా భార్యను తీసుకెళ్ళడానికి వచ్చాను. కొట్టిదాన్ని ఇంట్లోంచి బయటికి తరిమేశావు కదా,
మళ్ళీ ఏ మొహం పెట్టుకొని అడగడానికి వచ్చావు? సిగ్గులేదు నీకు? భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తుండే, సరిదిద్దుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు. ఏ మీ భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు రాలేదా? సరిదిద్దుకొని మీరు కాపురాలు చేయట్లేదా? ఏ నీ ముష్టి బతుకుతో నా జీవితాన్ని పోల్చుకో. నీలాగా కట్నం తేలదని భార్యని హింసించే రకం కాదు నా భర్త. ఒకవేళ హింసించినా భార్గవిలాగా చేతులు కట్టుకొని కూర్చోదు ఈ భువనేశ్వరి. మర్యాదగా మాట్లాడండి. కట్నం కోసం ఆశపడేవాడిని అయ్యుంటే మీ కూతుర్నే చేసుకుని ఉండేవాడిని. భార్గవిని చేసుకొని హింసించాల్సిన అవసరం లేదు. అసలు మీతో నాకు మాట్లాడి వెళ్ళి భార్గవిని పిలవండి. భార్గవియా ఇక్కడెందుకుంటుంది? కట్టుకున్న మొగుడివి దానికి పిచ్చెక్కిందని నువ్వే ఇంట్లోంచి తరిమేశావు. ఇక నేనెందుకు నా ఇంట్లో పెట్టుకుంటాను? ఏదో పిచ్చాసుపత్రిలో పడేసుంటారు, వెళ్ళి వెతుక్కో. ఇంట్లో ఉంచుకొని లేదంటారేంటి? అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారా? భార్గవి మన ఇంటికి వెళ్దారా? ప్లీజ్ భార్గవి, రా భార్గవి, నా మాట విను ప్లీజ్. భార్గవి మన ఇంటికి వెళ్దాం. భార్గవి ప్లీజ్, నా మాట విను. భార్గవి ప్లీజ్ వెళ్దాం. భార్గవి భార్గవి నా మాట విను ప్లీజ్. నేను చేసిన తప్పే, ప్లీజ్ ఇంకోసారి ఇలా చేయను. శభాష్! పెద్ద మగాడిలాగా భార్గవిని పిలువు, నేను నాతో తీసుకెళ్తానన్నావు కదా, తీసుకెళ్ళవయ్యా. ఏంటి నిలబడి చూస్తున్నావు? అది నీతో రాదమ్మా. ఎందుకంటే దానికి నువ్వంటే అంత అసహ్యం. ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడే ఉన్నావనుకో, అది నీ మొహం మీద ఉమ్మేసినా వేస్తుంది. అది జరగకముందే నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళిపో. ఇంటికి పెద్దవాళ్ళయుండి ఇలాగేనా మాట్లాడేది? ఆడపిల్ల భర్తతో గొడవపడి ఇంటికొస్తే సర్ది చెప్పి పంపించాల్సింది పోయి ఇంకా దూరం చేయాలని చూస్తారా? ఎవరయ్యా దూరం చేసుకుంటుంది? ఆ రోజు పెళ్లి జరిగిన తరువాత మీ అన్నయ్య పెద్ద ఆదర్శవాదిలా ఇంటికి తీసుకెళ్లాడు కదా, ఆ తర్వాత ఎన్ని హింసలు పెట్టారో ఏమో. లేకపోతే ఈ రోజు భార్గవి మీ ఇంటికి ఎందుకు రానంటుంది చెప్పు. మా అన్నయ్య గురించి మాట్లాడే కనీస అర్హత కూడా మీకు లేదు. మా అన్నయ్య గురించి ఏం తెలుసని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ రోజు గుళ్ళో మూర్ఖంగా ప్రవర్తించింది మీరు. ఎవరైనా ఆశీర్వాదం కోసం కాళ్ళ మీద పడితే కనీసం దీవించాలన్న సంస్కారం కూడా లేకుండా భార్గవిని గాలితో తంటారా? భార్గవికి పిన్ని అవుతారన్న ఒకే ఒక కారణం వల్ల ఆ రోజు మిమ్మల్ని క్షమించి వదిలేశాను. లేకపోతే ఏం చేస్తావు? అడుగుతున్నాను చెప్పవయ్యా, ఏం చేస్తావు? ఏం చేయగలవు? అవసరమైతే దాన్నే కాదు నిన్ను కూడా కొట్టగలను. ఏం చేస్తావు?